అందరికీ నమస్తే అండి. అరడి శివ @ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చదువుకునే పిల్లలు వివాహం అనేది ఏ వయసులో అనేది చేసుకోవాలి, అది జనరల్గా ఇంత ముందర ఎలా జరిగేవి, ప్రస్తుతం ఎలా జరుగుతున్నాయి, దాని మీద విశ్లేషణ అనేది తెలుసుకుందాం. ఇప్పుడు పిల్లలకు చదువు పూర్తయి వివాహం చేసుకోవాలి అనేసరికి సుమారు 27-28 సంవత్సరాల దాకా సమయం పడుతుందండి. ఇప్పుడు ఈ డిగ్రీ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్ చేసేవాళ్ళు ఇంజనీరింగ్ అయిన తర్వాత మిగిలిన కోర్సులు చేసుకొని వాళ్ళు లైఫ్లో సెటిల్ అవుదామని చెప్పి జాబు ట్రై చేసుకొని, కొంతమంది విద్యార్థులకేమో కాలేజీలోనే ప్లేస్మెంట్లో అవకాశం ఉంటుంది విద్యార్థులకు. అలాగే కొంతమందికి అవకాశం లేని వారు బయట ప్రయత్నం చేసుకుంటారు. కొంతమంది చదువు ముందుకు వెళుతుంటారు. ఇలా ఈ వేగంలో ఏమవుతుంది అంటే ఏంటంటే ఈ వివాహ వ్యవస్థ అనేది కొద్దిగా వెనకబడిందండి. ఇద్దరికి మీద వివాహ వ్యవస్థ అనేది సుమారు 5-6 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఇదివరకు 23-25 లోపు వివాహాలు అనేవి జరిగాయండి. మా టైంలో అలా అంటే అప్పుడు చదువుకునే విద్యార్థులు అనేది ఇప్పుడు ఇంతమంది ఇన్ని ఉద్యోగాలు, ఇంత చదువు అభివృద్ధి అనేది అంత ముందర లేదు. ఇప్పుడు అన్నీ అభివృద్ధి చెందినాయి, వాటితో పాటు కూడా ఇవి కూడా డిలే అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే విద్యార్థులు ఒక ప్రణాళిక అనేది, వివాహం పట్ల కూడా ఒక ప్రణాళిక అనేది చేసుకోవాలి, సిద్ధం చేసుకోవాలి. అది ఎలాగంటే ముందుగా మీరు చదువు పూర్తవుతుంది అనే టైంలో మీరు వివాహ ప్రయత్నాలు అనేది ఒక ఆలోచనగా పెట్టుకొని మీరు ఉద్యోగం చేసుకుంటా, కొంతమంది భావన ఏంటంటే జీవితంలో వెల్ సెటిల్ అయిన తర్వాత చేసుకుంటే బాగుంటుంది, లైఫ్ హ్యాపీగా ఉంటుంది, మన తల్లిదండ్రులు పడినట్టుగా మనం పడకూడదు బాధలు, కొంతమంది తల్లిదండ్రులు చూస్తుంటారు కదా అనే ఆలోచనలో ఉంటారు. అలా కాదండి. మినిమం హయ్యెస్ట్ ఏంటంటే 30 years అండి. 30-32 లోపు అనేది హయ్యెస్ట్ అనేది వివాహాలు అనేది చేసుకోవాలి. విద్యార్థులందరూ ఎవరైనా సరే ఒక నిర్ణయానికి అనేది వచ్చి చేసుకుంటేనే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుందండి. ఇటీవల ఒక వ్యక్తి నేను ఒక వీడియోలో చూస్తే అతను లైఫ్లో సెటిల్ అవ్వాలి అని ఆగి అతనికి 40 ఏళ్ళు దాటిపోయి, అతనికి 40 ఏళ్ళు దాటిపోయినాయి. అతను వెల్ సెటిల్ అయ్యాడు, సంపాదించుకున్నాడు, అన్నీ కారు, ఇల్లు, అన్ని ఆస్తులన్నీ సంపాదించుకున్నాడు. కానీ వివాహం ఇవ్వడానికి ముందుకు రావట్లేదు ఎవరు. అలాగే ఏంటంటే చాలామంది వివాహాన్ని ఏంటంటే దాన్ని అశ్రద్ధనే చేస్తున్నారు. అలా కాదండి. ఇప్పుడు 23 వయసులో వివాహం అయితే వాళ్ళకి పిల్లలకి వయసు వచ్చేసరికి, చదువు పూర్తయ్యేసరికి వీళ్ళకి తల్లిదండ్రులకి ఎంత వయసు వస్తుంది? మీరు అలా ఆలోచించండి. మీరు 38, 40, 35లో ఇలా పెళ్లి చేసుకుంటే మీ పిల్లలకు, మీకు 20 ఏళ్ళు 25 ఏళ్ళు పిల్లలు వచ్చేసరికి మీ వయసు అనేది ఆల్రెడీ మీరు రిటైర్ అయ్యే స్టేజ్లో ఉంటారు. వాళ్ళు ఇంకా ఉద్యోగం సెటిల్ అవ్వడం కాదండి, చదువులు పూర్తయిన నాటికే మీరు రిటైర్మెంట్ స్టేజ్లో ఉంటారు. ఇంకో 5 సంవత్సరాలు పడుతుంది, చదువులైన తర్వాత ఇంకా 4-5 ఏళ్ళు పడుతుంది ఉద్యోగం సెటిల్ అయ్యి అంతా అయ్యేసరికి. కాబట్టి వివాహ వ్యవస్థ పట్ల ఏంటంటే ఇది అందరికీ అవగాహన ఉండాలండి. కేవలం విద్యార్థులకు కాదు, తల్లిదండ్రులకి అందరికీ ఉండాలి అవగాహన. అది ఎలాగంటే కొంతమంది తల్లిదండ్రులు అబ్బాయి చదువుకుని ఉంటారు చక్కగా, అబ్బాయి తల్లిదండ్రులు చెప్పినట్టుగా వివాహం చేసుకోవడానికి సిద్ధపడతారు. కానీ వీళ్ళు వచ్చేసరికి మా అబ్బాయి చదువుకున్నాడు, అంత కట్నం కావాలి, ఇంత కట్నం కావాలని చెప్పి వారు చాలామంది సంబంధాలు అనేది చాలా చూస్తుంటారు. అలా కాదండి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వ్యక్తిగతంగా అమ్మాయి గుణగణాలు, ఇప్పుడు డబ్బులు ప్రధానం కాదు కదా. ఇప్పుడు లేనమ్మాయిని చేసుకున్నా
అమ్మాయి మంచిదై ఉంటే బాగా చదువుకుంది, మంచిగా ఉండి, ఇప్పుడు అమ్మాయి చదువుకున్న అమ్మాయి అయితే మనం చెప్పక్కర్లేదండి. వాళ్ళు భార్యాభర్తలు చూసుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. అదే చదువుకోని పిల్లలు అనుకోండి, అప్పుడు మనం ఖచ్చితంగా మంచి చెడు మాట్లాడాలి, చేయాలి. కాబట్టి ఏంటంటే అబ్బాయి తల్లిదండ్రులు అనేవారు కేవలం డబ్బుకు అనేది ప్రాధాన్యత కాకుండా వాళ్ళ ఏజ్ని దృష్టిలో పెట్టుకొని ఒక మెట్టు దిగి చదువుకొని వివాహాలు అనేది పూర్తి చేయడానికి నిర్ణయించుకోవాలి. అంటే ఇది వ్యక్తిగత విషయం అండి, నేను చెప్తున్నానని కాదు. నేను యూనివర్సల్గా అసలు మామూలుగా సమాజంలో జరుగుతున్నవి, నేను ఇన్నవి, వాటిని బట్టి నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పుడు జీవితకాలం చదివించాము, అలా ఇలా చేసుకోవాలనే ఆలోచన, అది మనం ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. అలా కాదండి. అలా కాకుండా అమ్మాయిలు ఉంటారు కొంతమంది, అమ్మాయి తల్లిదండ్రులు ఆస్తిపరులై ఉంటారు, అబ్బాయిలు త్వరగా నచ్చరు. వాళ్ళకి కాస్త స్తోమత బాగుండి, మనిషి మంచోడై ఉండి, గుణగడాలు బాగుండి, అన్నీ ఇదైతే చేసుకుంటే బాగానే ఉంటుంది. అలా కాదు, వీళ్ళకి డబ్బులు ఉండేసరికి వీళ్ళకంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు సంబంధం కావాలి అనే ఆలోచనలో ఉంటారు. డబ్బులు పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతాయండి. డబ్బులు పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతాయి. నా అనుభవంగా నేను మీకు 2-3 ఉదాహరణలు చెప్తాను చూడండి. ఇటీవల మనకి ఇక్కడ విజయవాడలోనే ఒక విషయం జరిగింది. అతనికి చాలా బల్క్ అమౌంట్ అనేది కట్నం కానుకల రూపంలో చాలా అప్పచెప్పారు. కరెక్ట్గా 16 రోజుల పండగలోపే అతను ఇంకా డబ్బులు కావాలని అడగడం బిగించేశారు. ఏం ధర్మం అండి అది? పోలీస్ స్టేషన్ కేసు దాకా కూడా అయింది, పెద్ద ఇష్యూ అయింది. ఏం ధర్మం చెప్పండి? డబ్బులు ఏం చేసుకుంటారు చెప్పండి? డబ్బులు అవసరాన్ని మించి ఏం చేసుకుంటారు? ఏమి చేసుకోవడానికి ఉండదండి. హాస్పిటల్ బిల్లు కట్టాలి తప్పించి దేనికి పనికిరావు. ఇప్పుడు మనం ఉండడానికి ఇల్లు, తిండా, ఆహారం, మనం జీవనం ముందుకెళ్ళడానికి కొంత డబ్బు మించి ఎక్స్ట్రా ఏదైనా ఉన్నా అదంతా మనం అదనంగా చెల్లించేదే. వారి అంత కట్నం తీసుకొని 16 రోజులు పండగలోపే మళ్ళీ బల్క్ అమౌంట్గా వాళ్ళు డిమాండ్ చేసి అది కేసు దాకా వెళ్ళి సమస్య అయింది అంటే, మరి అలా మనం న్యూస్లో ఎన్ని చూస్తుంటామండి చెప్పండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక వ్యక్తితో ఫేస్బుక్లో పరిచయం అయ్యి ఒక వ్యక్తితో ప్రేమిస్తున్నానని చెప్పి అతని ద్వారా అన్నీ ఆమెకు కావాల్సిన వసతులన్నీ సమకూర్చుకొని మొత్తం ఆమె చిన్నప్పుడు క్లాస్మేట్ ఉంటే అతనితో ఆమె సాన్నిహిత్యంగా ఉండడం, మెసేజ్లు చేయడం అనేది చేస్తూ ఉండి ఆఖరికి ఈ అబ్బాయి పెళ్లి సమయానికి అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయి ఉన్న ఫోన్ మెసేజ్లు కొన్ని చూడడం జరిగేసరికి గబికని ఏమిటి అని హిస్టరీ మొత్తం తీసేసరికి ఈ విషయాలన్నీ బయటపడినవి. ఆఖరికి అది పెద్ద మనుషుల దాకా వెళ్ళి హై లెవెల్లో దాన్ని సెటిల్ చేసుకొని ఆ అమ్మాయి వీళ్ళ మీద చర్య తీసుకునే విధంగా సమస్య వస్తుంటే కొన్ని ఎవిడెన్స్లు తీసుకుని వెళ్ళి పెద్ద మనుషులు అంతా చూపించి అమ్మాయిని కేకలేసి సరి చేశారు. ఇప్పుడు ఈ వ్యవస్థ అనేది ఇలా భ్రష్టత్వం చెందిపోతుంటే, వ్యవస్థ అనేది మానవతా విలువలు, ఇప్పుడు పిల్లలు పూర్తిగా మనసు విప్పి తల్లిదండ్రులతో ఉన్న విషయం చెప్పరు. తల్లిదండ్రులు కూడా అలాగే వాళ్ళ వృత్తులు వ్యాపారాల్లో ఉండి వీళ్ళ మీద పూర్తి నమ్మకంతో వీళ్ళని కొద్దిగా స్వేచ్ఛనిస్తారు. ఆ స్వేచ్ఛని ఈ రకంగా ఉపయోగించుకుంటున్నారు వారు. ఆ అమ్మాయి చేసిన పని ఏంటి చెప్పండి? అతను చేసిన పని ఏంటండి? ఇంకో ఉదాహరణ, 3వ ఉదాహరణ చూసారా? అతను నాకు తెలిసిన వ్యక్తి ఒక అతను ఆటో నడుపుతాడు. చక్కగా పిల్లల్ని పెంచుకున్నాడు, అందరూ బాగా చదివించారు.
ఆడపిల్లలు అందరినీ చదివించుకున్నారు, అంతా బాగుంది. పిల్లాడికి వచ్చేసరికి అతనికి సొంత ఇల్లు లేదంట. అందుకనే సంబంధాల వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోతున్నారు. చదువుకుని నెలకి సుమారు ₹1,00,000 దాకా సంపాదిస్తా అతనికి తల్లిదండ్రులకు ఆస్తి లేదంట. ఎక్కడ న్యాయం అండి? ఎక్కడ న్యాయం? రేపు ఆస్తులు ఇస్తారండి, అతను ప్రయోజకుడు సరైనడు కాకపోయి అమ్ముకున్నా, ఏదైనా చేసినా, కట్నం రూపంలో ఎక్కువ కట్నం ఇచ్చినా, ఇలా ఎక్కువ కట్నం తీసుకొచ్చి ఇక్కడ సమస్య భార్యాభర్తల మధ్య తగులు వచ్చినా, ఇలా ఎన్నో చూస్తున్నాయి. డబ్బుల సమస్యలు అనేది ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ పెరిగిపోయేసరికి మానవత్వానికి మంచికి అనేది ఇప్పుడు ఒకప్పుడు డబ్బు గురించి ఆలోచించారు కాదండి. ముందు అమ్మాయి ముక్కు మొహం బాగుందా లేదా, బాగుంటే కట్నం రూపాయి ఎక్కువ తక్కువైనా చక్కగా చేసుకునేవారు. ఆ పిల్లాడు సంపాదించుకుంటాడులే అనేవారు. ఇవాడు అలా కాదండి. ఈ పెళ్లితోనే వాళ్ళ లైఫ్లు సెటిల్ అయిపోవాలి. అటు మగపిల్లాడేమో తను చదువుకున్న జాబ్తో లైఫ్ సెటిల్ అయిపోయాక అతను పెళ్లి చేసుకోవాలి. ఇటు తల్లిదండ్రులేమో ఈ పెళ్లి చేసి వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోవాలి, పిల్లవాడి లైఫ్. ఇదంతా ఏంటంటే ఒక కమర్షియల్గా అనేది తయారైందండి. అలా కాదు. మీరు వ్యక్తిగతంగా అందరూ ఆలోచించండి. ఇప్పుడు చాలామంది అలాగే చేస్తున్నారండి. ఒక మెట్టు దిగి చాలామంది కూడా రాజీ పడి ముందుకు వచ్చి, నాకు తెలిసిన ఒక అమ్మాయి బాగా చదువుకుందండి. ఇంట్లో వివాహం చేస్తున్నారు. వాళ్ళది మంచి కమ్యూనిటీ అనమాట, మార్కెట్లో మంచి కమ్యూనిటీ, వ్యాపార కమ్యూనిటీ. అయితే ఆ అమ్మాయి వివాహం అనేది ఆల్రెడీ 28, 29, 30 దాకా వచ్చేస్తున్నాయి. సుమారు 28 దాటిపోయినాయి. అయితే చదువు పూర్తయ్యి వివాహం చేస్తానన్నా నేను వద్దు, తర్వాత చేసుకుంటానని చెప్పి తల్లిదండ్రులను అవాయిడ్ చేస్తుంది. ఇప్పుడు వద్దు, నాకు మ్యారేజ్ వద్దని తల్లిదండ్రులు చెప్పడానికి భయపడుతుంది. తను వేరే కమ్యూనిటీ అబ్బాయిని ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం అనే ఆలోచనలో ఉండి తల్లిదండ్రులకు చెప్పడానికే ధైర్యం చేయలేక అమ్మాయి అలా చేస్తా ఆఖరికి ఎలాగో ఎవరి ద్వారానో బయటకు వచ్చి వీరు కూడా ఒక మెట్టు దిగి అమ్మాయి చక్కగా వివాహం చేసి ముందుకు వెళ్ళారు. హ్యాపీగా ఉన్నారు. ఈవేళ అలా చదువుకోవడం అనేది లేకపోతే మీకు సమాజం అనేది ముందుకు వెళ్ళదండి. మీకు ఏం లేదండి. ఇప్పుడు కేసులు, గొడవలు, అరుపులు, కేకలు ఈ తప్పించి మంచితనం, మంచి ఆలోచన అనేది రాదండి. అది ఎందుకంటే ఈ వ్యవస్థలో ఈ చదువుకునే వారు ఆలోచన అనేది సెటిల్ అయిన తర్వాత వివాహం చేసుకుందామని వారి ఆలోచన. వివాహం చేస్తే మా అబ్బాయి లైఫ్ సెటిల్ అవ్వాలని వీళ్ళ ఆలోచన. కట్నం ఎక్కువ ఇచ్చైనా సరే మా అమ్మాయికి మంచి సంబంధం ఇవ్వాలని ఇటు ఆడపిల్లల ఆలోచన. ఇలా ఎవరికాళ్ళే ఈ ఆలోచన అనేది ఒక డబ్బుతోనే ముడిపడి ఉంది, లైఫ్ సెటిల్ అయ్యే విషయంతోనే ముడిపడి ఉంది. కాబట్టి కొద్దిగా ఆలోచించండి. కొద్దిగా ఆలోచించి జీవితంలో బాధలు అనేది ఎప్పుడైనా పడాలి. ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చులు ఏమి అవ్వండి, పెళ్ళైతే కోట్లు ఖర్చు ఏమి అవ్వు కదా. ఖర్చు అదుపులో పెట్టుకుంటే మీకు లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు 20,000, 25,000, 50,000 వచ్చేవారు బతకట్లేదండి. అందరూ లక్షలోనే వస్తున్నాయి, రావట్లేదు కదా. 25,000, 30,000, 40,000, 50,000 వచ్చే ఫ్యామిలీస్ కూడా బతుకుతున్నారు. మరి మనం ఒకేసారి హై లెవెల్లో పోల్చుకొని మన జీవితాన్ని నిదానం చేసుకొని ఇప్పుడు ఒకటండి, నేను ఇంత వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలండి. 25, 30 సంవత్సరాలు ఉన్న ఓపిక 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండదు. 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న ఓపిక అదొక రకంగా ఉంటుంది. మనిషి శరీరంలో ఓపిక, ఆలోచనలు, స్ట్రెంగ్త్ అనేది ఏదైనా సరే అలా ఉంటుంది. కాబట్టి సరైన నిర్ణయంలో, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని, నేను ఈ వీడియోగా ముందుగా పెళ్లి చేసుకోండి, చదువుకుంటానని నేను తెలుపట్లేదండి.
చదువు అయ్యే టైం నాటికి వివాహం చేసుకోవడానికి ఒక రంగం అనేది సిద్ధం చేసుకుంటూ ఉద్యోగం చూసుకుంటా, చిన్న ఉద్యోగం అయినా ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒక మాట అనుకొని వివాహం చేసుకుని చక్కగా ముందుకు వెళితే చిన్న వయసులోనే బాధ్యతలు వస్తాయి, ముందుగా సంపాదించుకుంటారు, ముందుకు వెళతారు, ఉద్యోగంలో సెటిల్ అవుతారు. అది నా అభిప్రాయం. ఎందుకంటే కేవలం డబ్బు ప్రాధాన్యత కాదండి, వయసు ఆలోచనలు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అది ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీ మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా థ్యాంక్ యూ.